హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుట్నాల పప్పుతో ఒక టేస్టీ చట్నీ చేసి చూపిస్తున్నానండి. సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా మిక్సీ జార్లో పుట్నాల పప్పు, ఉల్లిపాయలు వేసి చేయండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా ఎనీ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్గా చట్నీ చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ పుట్నాల పప్పుతో చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పుట్నాల పప్పుతో చట్నీ రెడీ చేసుకోవడానికి 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారండి. ఇలా పుట్నాల పప్పు తీసుకున్నాక ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు కారం ఎంత తింటారో ఆ స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 5-6 వరకు వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా చట్నీ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి మాత్రం కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదండి. ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 2-3 వరకు వెల్లుల్లి వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇలా కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చట్నీలా మిక్సీ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 2 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి, తాలింపు కూడా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ చేసుకున్న చట్నీ వేసుకొని కలుపుకోండి. మీరు పల్చగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు తిక్కుగా తినాలనుకుంటే ఇలానే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చట్నీ దోశలోకి తీసుకుంటున్నానండి. దోశలోకనే కాకుండా ఇడ్లీ, ఊతప్పం, పెసరట్టు, ఈవెన్ పొంగల్లోకి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, నిజంగా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా పుట్నాల పప్పుతో చట్నీ రెడీ చేసి చూపించాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసానైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.